హలో గైస్, దిస్ ఇస్ ఆనంద్ కుమార్ మన్రెడ్డి. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో మాట్లాడదామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే పాయింట్లోకి వెళ్తే రీసెంట్గానే ఒక బ్రదర్ వచ్చేసి నాకు ఒక జాబ్ ఆఫర్ గురించి చెప్పాడనమాట. లక్సంబర్గ్ అనే ఒక దేశంలో జాబ్లు ఉన్నాయంట, ఫ్యాక్టరీలో వర్క్ చేయడం కోసం. దేనికోసం 2.5 లక్షలు జీతం ఇస్తారట, 4 లక్షలు మాత్రం కట్టాలట. సరే, ఈ పాయింట్లన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రీ ఫుడ్ అట, ఫ్రీ అకామిడేషన్ కూడా. అంటే చూడండి, ఎంత మంచి ప్యాకేజీ, ఎంత మంచి కంపెనీ, ఎంత మంచి కన్సల్టెన్సీ. చూడండి, చాలా ఈజీ కదా. 4 లక్షలు కట్టు, 2 నెలలు జీతం పోతే పోయింది, తర్వాత మిగతా అంతా సంపాదన. ఈ కన్సల్టెన్సీ వాడు చెప్పే పాయింట్. సో ఇప్పుడు నా పాయింట్ చెప్తాను చూడండి. అయితే నేను లక్సంబర్గ్ గురించి నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఆ కంట్రీ యొక్క టోటల్ పాపులేషన్ 7 లక్షల వరకు ఉంది. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్ ఎక్కువగా మాట్లాడతారట, తర్వాత వచ్చేసి జర్మన్, ఎక్కడో లాస్ట్ ప్లేస్లో ఉంది ఇంగ్లీష్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎస్ఎస్సినో ఇంటర్మీడియటో చదువుకున్నాడు. అడు మనలాగే పెద్దగా ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీషే మనకు సరిగా రాదు, జర్మన్ ఫ్రెంచ్ మనం ఎలా మాట్లాడగలం? సో అక్కడికి వెళ్ళి మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? సరే, జాబ్ గురించి పక్కన పెట్టేద్దాం. నువ్వు ఏ సీవీ అయితే ఇచ్చావో కన్సల్టెన్సీకి, ఆ సీవీ నిజంగా వర్క్ అవుతుందా యూరోప్లో? యూరోప్ కంగా సెపరేట్గా ఒక సీవీ ఉంటుందని సంగతి మీకు తెలుసా? యూరోప్కి కవర్ లెటర్ కూడా కావాలి అనే సంగతి మీకు తెలుసా? అప్లై చేసుకునే సీవీ యూరోపియన్ ఫార్మాట్లో ఉండాలనే సంగతి ఎంతమందికి తెలుసు? అలా ఉంటేనే కంపెనీలు యాక్సెప్ట్ చేస్తాయని ఎంతమందికి తెలుసు? సో ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇంకొక విషయం ఏంటంటే, లక్సంబర్గ్ అనే కంట్రీ పెద్ద పెద్ద హై ప్రొఫెషనల్స్ని తీసుకుంటుంది, మనలాగా అన్స్కిల్డ్ వర్కర్స్ని ఎందుకు తీసుకుంటుంది? లక్సంబర్గ్ అనే కంట్రీ అన్స్కిల్డ్ వర్కర్స్ని ఇండియా నుంచి హైర్ చేసుకోదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. హంగేరీ దేశం యొక్క కరెన్సీ లక్సంబర్గ్ అనే కంట్రీ యొక్క కరెన్సీతో పోలిస్తే 4 రెట్లు తక్కువ. సో ఆ 2 కంట్రీలు యూరోప్లోనే ఉంటాయి. సో యూరోప్ నుంచి యూరోప్లో మూవ్ అవ్వాలంటే చాలా ఈజీ, డాక్యుమెంటేషన్ అవసరం లేదు, అన్నిటికీ ఫ్రీగా ఉంటుంది కంపెనీస్. సో వాళ్ళు అక్కడి నుంచే తీసుకెళ్తారు కదా, ఇండియా నుంచి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది. ఆలోచించుకోండి మీరే. అనేది ఏంటంటే, ఈ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తుంది తప్పు అని నేను అనట్లా. లీగల్గానే ప్రాసెస్ చేస్తున్నారా, ఇల్లీగల్గా చేస్తున్నారా అన్న సంగతి నాకు తెలియదు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక కంట్రీకి గుడ్డిగా 4-5 లక్షలు కట్టేసి దెంగ పెట్టుకునే కంటే కొంచెం నీట్గా ప్రాసెస్ తెలుసుకొని లీగల్గా వెళ్తే మంచిదని నా ఉద్దేశం.